హలో అండి అందరికీ. రీసెంట్గా ఏపీ రాజకీయాల్లో ఒక వార్త అనేది చాలా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. ఆ వార్త ఏంటి అంటే, రీసెంట్గా జనసేన పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా ఒక హోటల్లో భేటీ అయ్యారు అని చెప్పేసి ఈ వార్త రాజకీయ సర్కిల్స్లో ఈ వార్త అనేది నిన్నటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తూ ఉంది. అయితే వాళ్ళు ఎందుకు ఇంత రహస్యంగా భేటీ కావాల్సి వచ్చింది, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ముందుగా వీడియోలోకి వెళ్దాం. మనందరికీ తెలుసు, కూటమి గెలవటంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పాత్ర అనేది చాలా కీలకమైన పాత్ర, దాన్ని ఎవరూ కాదనలేదు. కాకపోతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేల పరిస్థితి అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అంటే టీడీపీ ఇన్ఛార్జీలతో, అంటే టీడీపీ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలతో పోల్చుకుంటే జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే యొక్క మాట అనేది నియోజకవర్గాల్లో చెల్లట్ల. ముఖ్యంగా ఎక్కడ అంటే, జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన ప్లేస్లు ఉంటాయి కదా, ఆ ప్లేస్లలో టీడీపీకి సంబంధించిన వాళ్ళ మాటే చెల్లుతుందిలే, కానీ జనసేన ఎమ్మెల్యేల మాట చెల్లట్లేదు అనమాట. అయితే దీని మీద జనసేన ఎమ్మెల్యేలు కొంచెం అసంతృప్తిలో ఉన్నారు. ఎందుకంటే కూటమి గెలవటంలో జనసేన పార్టీ చాలా కీలకంగా వ్యవహరించింది. ఈరోజు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారన్న, టీడీపీ పార్టీ గెలిచిందన్నా కానీ దానికి ముఖ్య కారణం వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు. అయినా కానీ ఇంత సాక్రిఫైస్ చేసినా కానీ జనసేన పార్టీ ఆఖరికి మేము గెలిచిన నియోజకవర్గాల్లో కూడా మా యొక్క మాట చెల్లట్లేదు. అంటే పోలీసుల విషయంలో కానీ ఏదైనా పనులు చేపించుకోవాలన్నా కానీ అధికారులతో మా మాట చెల్లట్లేదు. వాళ్ళు అధికారులందరూ కూడా టీడీపీకి సంబంధించిన నాయకుల మాటే వింటున్నారు, మా మాట చెల్లట్లేదని చెప్పేసి వాళ్ళు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారంట. దీనిలో భాగంగా మంత్రి నాదెళ్ల మనోహర్ నేతృత్వంలో వాళ్ళ బాధలన్నీ కూడా నాదెళ్ల మనోహర్కి అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఆయన అంటుంది ఏంటంటే, వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంటంటే, భవిష్యత్తులో ఇవన్నీ సాల్వ్ చేస్తాము, ఇలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పేసి నాదెళ్ల మనోహర్ ఆ ఎంపీలకి హామీ ఇచ్చినా కానీ అది ఎంతవరకు నెరవేరుతుందో అనేది ఇక్కడ క్లారిటీ లేదనమాట. ముఖ్యంగా నాదెళ్ల మనోహర్ జనసేన ఎమ్మెల్యేలకు చెప్పింది ఏంటి అంటే, మనం ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఇంకొక 15 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పెట్టినా కానీ మనం ఇంకో 15 సంవత్సరాలు కలిసి ఉండాలి. ఒకవేళ మనకి గొడవలు వస్తే అక్కడ ప్లేస్ని జగన్మోహన్ రెడ్డి ఆక్రమిస్తారు, మనకి ఇంకా అధికారం లేకుండా పోతుంది. ఈ చిన్న చిన్న ఇబ్బందుల్ని మీరు పట్టించుకోకండి, మీరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారు కదా, మీకు ఏమైనా పనులు కావాలంటే మాతో మాట్లాడండి అన్నట్లుగా నాదెళ్ల మనోహర్ గారు ఎమ్మెల్యేలకి అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కసారిగా రహస్య భేటీ అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిందనమాట. చూడాలి మరి భవిష్యత్తులో ఈ విషయం అనేది ఎలాంటి రాజకీయ పరిణామాలకైతే దారితీస్తుందనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.